గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. డిసెంబర్ 21 తారీఖు నాటి గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఈ రోజున మనకి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం నవమి పగలు 11:36 వరకు ఉంది. రేవతి నక్షత్రం రాత్రి 12:11 వరకు ఉంది. మరి ఈ రోజున వర్జ్యం పగలు 12:53 నుంచి 2:23 వరకు ఉంది. అలాగే ఈ రోజున మరి అమృత ఘడియలు రాత్రి 9:54 నుంచి 11:24 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 10:07 నుంచి 10:51 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:30 నుంచి 3:14 వరకు. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:26. ఈ రోజున గ్రహచారం చూస్తే రాహు చంద్రుడు మీనంలో ఉన్నారు, గురువు మేషంలో ఉన్నారు, శని కుంభంలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు ధనుసులో, కుజుడు వృశ్చికంలో, కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఈ గ్రహచారాన్ని ఆధారం చేసుకుని మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూస్తే ఇవాళ ముందుగా ఒకసారి అందరం కూడా భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. అందరూ కూడా సమాజంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోందని చెప్పేసి అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత కరోనాల్లో అనుభవం మీద ఆయుర్వేదం వాళ్ళు చెప్పినటువంటి అంశాలని మీరందరూ కూడా పాటించండి. ఏమిటంటే రోజు ప్రాణాయామం బాగా చేయండి. ఉసిరి పచ్చడి తినడం అనేది ఆయుర్వేదం బాగా ప్రోత్సహిస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా అది బాగా ఉపయోగపడుతుంది. దాని ప్లేస్లో చ్యవనప్రాశ కనుక తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తూ ఉంటారు ఆయుర్వేదం వాళ్ళు. దాన్ని తప్పనిసరిగా పాటించండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పెరుగు రోగనిరోధక శక్తి బాగా పెంచుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి కొద్దికాలం పాటు మళ్ళీ ఇదే మన లోకక్షేమం కోసం అందరికీ ఉపయోగపడే మాట కాబట్టి గోచార ఫలితాల దగ్గర పెట్టి చెప్పుకుందాం. ఆయుర్వేదంలో ఈ మూడింటికి కూడా మంచి స్థానం ఉంది. ప్రాణాయామం, ఉసిరి భక్షణ, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పెరుగు ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతున్నది. వీటిని అందరూ కూడా అనుష్ఠించి రాబోయే కరోనాని ఎదుర్కొనేందుకు వీలుగా తయారవండి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి నియమావళి ప్రకారంగా వైద్యులు చెప్తున్న నియమాలని పాటిస్తూ అందరం కూడా దాన్ని చక్కగా ఎదుర్కొందాం. అందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించడం అలవాటు చేసుకోండి. ప్రయాణాల్లో చక్కగా చెవులకి ముక్కులకి అంతా కూడా క్లోజ్గా ఉండేట్లాగా మాస్కులు ధరించి ముందుకు వెళ్తూ ఉండండి. గతంలోగా ఈ ఇష్టమైనటువంటి ఆహార విహారాలు పెట్టుకోవద్దు. అలాగే రోజు కొద్దిసేపు మన లోకం, మన భారతదేశం సుభిక్షంగా ఉండాలి, ఇట్లాంటి అంటువ్యాధుల దగ్గర దూరంగా ఉండాలి అని చెప్పేసి మీ యొక్క ఇష్టదైవాలని ప్రార్థించమని చెప్పేసి సూచిస్తూ ప్రార్థిస్తూ మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని, దాని యొక్క ఫలితాలని తెలుసుకుందాం. మొదట మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ప్రయాణాలు చికాకులు కలిగిస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో ఏదైనా వస్తువులు మర్చిపోయే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో వచ్చే ఆదాయానికి చేసే ఖర్చుకి పొంతన లేనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు మంచి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే దూకుడుతనంగా ఉంటారో, అనవసరమైన వ్యవహారాల్లో కలగజేసుకుంటారో వాళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. వృషభ రాశి. ఈ రోజున వృషభ రాశి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ధైర్యంగా ఉంటారు, తెలివిగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండదు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రైతులు ప్రధానంగా
జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కూడా అనుకూల స్థితి తక్కువగా ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో సరైనటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి వాళ్ళు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మిథున రాశి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మీ అంతటా మీరు పనులు వాయిదాకి అలవాటు పడతారు. అలాగా పనులు వాయిదా వేసినప్పుడు మాత్రమే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు నివాసం ఉంటున్న ఇంటి యజమానితో కానీ, మీరు వ్యాపారం చేసుకునే షాప్ యజమానితో కానీ ఇబ్బందులు లేకుండా చూసుకోండి. కుటుంబంలో ఆడవాళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి మీకు మానసికంగా బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి గ్రహస్థితి చాలా మటుకు అనుకూలంగానే ఉంటుంది. పుణ్యకార్యాల మీదకి బుద్ధి బాగా పెరుగుతుంది. శుభకార్యాలు చేద్దామనేటువంటి ఉద్దేశం పెరుగుతుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగంలో కూడా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. సొంతగా చేసేటువంటి పనులన్నీ కూడా ఇవాళ సక్సెస్ఫుల్గా నడిచే అవకాశం వస్తుంది. సింహరాశి ఏదో తెలియని శారీరకమైన బాధ, నేను ఏదైనా తొక్కకూడదేమో తొక్కానేమో, లేకపోతే ఎవరైనా నాకు ఇబ్బంది పెడుతున్నారేమో, ఏదైనా జనాభా ఏడుపు తగిలిందేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. ఇతరుల యొక్క ప్రవర్తన మీకు అనుకూలంగా లేకుండా ఉంటుంది. అందువల్ల బంధుమిత్రులతో ఎక్కువగా కాలక్షేపం చేసేటప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ మైండ్ మీరు బాగా ప్లానింగ్ చేసుకున్న దాని ప్రకారంగా వెళ్ళడానికి సిద్ధపడాలి. లేదంటే కనుక మితంగా అందరికీ దూరంగా ఉండడం మంచిది. అలాగే ఇంకా కుదిరితే కనుక కొద్ది రోజుల పాటు ప్రదోషకాలంలో సూర్యాస్తమైన తర్వాత శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. తద్వారా కొంచెం మంచి చేకూరే అవకాశం వస్తుంది. కన్యారాశి కన్యారాశి వాళ్ళు ఈ రోజున ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేయాలన్నా కానీ మనకి ఎంతవరకు సానుకూలం అవుతుంది ఏమిటి అనే విషయంలో ఒక ప్రత్యేకమైన జాగ్రత్తలు నడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి ఈ తులారాశి వాళ్ళు ఈ రోజున ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే దాని మీద ఒక చక్కనైనటువంటి మంచి బుద్ధిని కలిగి ఉంటారు. మీరు ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు కానీ, లేదంటే కనుక మీరు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపార సంబంధమైనటువంటి మార్పులు ఏదైనా చేసుకుందామన్నా కానీ వీటికి సంబంధించి వాళ్ళ గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు కనబడతాయి, ప్రోగ్రెస్ కనబడుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి సత్ఫలితాలు బాగా అందే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి ఇవాళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ అసౌకర్యాలు బాగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ప్రయాణాలు చేయొద్దు. అవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రమే చేస్తూ ఉండండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత ధనురాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు వేగంగా సాగుతాయి. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో గతం నుంచి ఉన్న సమస్యలు కొంచెం తిరగబెట్టే అవకాశం వస్తుంది. వాటిని కూడా తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి అన్ని కార్యక్రమాలు విజయవంతంతో ఉంటాయి. మరి మంచి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలంగా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి
భయపడేటువంటి పరిస్థితులు ఉండవు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ప్రతి విషయంలో కూడా చాలా చక్కనైనటువంటి లాభాలు అందుకుంటారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయవంతమైన ఫలితాలు కాకుండా మరి నూతన ప్రయత్నాల్లో కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు లాభంలో ఉన్నటువంటి రవిబుధులు, దశమంలో ఉన్న కుజుడు, భాగ్యంలో ఉన్న శుక్రుడు యోగిస్తూ ఉంటారు. కుటుంబ సమస్యల యొక్క పరిష్కారాలకు కానీ, ఉద్యోగ వ్యాపార విషయాలకు సంబంధించిన విషయాల్లో సమస్యల పరిష్కారానికి కానీ, ధన రుణ సంబంధమైన విషయాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ ఇప్పుడు ఎక్కువగా కనుక మీరు ప్రయత్నం చేస్తే చాలా మటుకు మంచి లాభాలు వచ్చి అందుకునే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మంచి తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు, ప్రతి కార్యక్రమాన్ని సానుకూలం చేసుకుంటారు, చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు, చాలా లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.